దినకరా శుభకరా దేవా దీనాహార తిమిర సంహార దినకరా శుభకరా. ఆదిత్య హృదయాన్ని మహర్షి ఎంత గొప్పగా ఇచ్చారంటే, ఆదిత్య హృదయం చదవడానికి ఎంత సమయం పడుతుందో సూర్యోదయానికి అంతే సమయం పడుతుంది. మీరు ఎప్పుడైనా సముద్రం ఉన్నటువంటి ప్రాంతాలకు వెడితే, అది ఏ గ్రీష్మ ఋతువు కానీ వసంత ఋతువు కానీ అలాంటి ఋతువుల్లో వెళ్ళి ఆ సముద్రపు కూర్చుని చీకటిగా ఉంటుంది. తూర్పు దిక్కున సముద్రంలోంచి ఎర్రటి కాంతి కొడుతుంది పైకి. ఎక్కడ ఎదురుగుండా చూస్తున్నప్పుడు తూర్పు దిక్కున సముద్రంలోంచి ఎరుపు కాంతి పైకి రావడం మొదలుపెట్టిందో, మీరప్పుడు ఆదిత్య హృదయం చదవడం మొదలుపెట్టారనుకోండి, గబగబ 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 చదవకూడదు. చక్కగా అందంగా గానం చేస్తూ చదువుతున్నారనుకోండి. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపాగమ్య బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్ వత్స సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం అని ఒక వరుస క్రమంలో అందంగా చదువుతుంటే, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ సముద్రంలోంచి నీటిలోంచి ముందు ఇలా ఒక గీత గీసినట్టుగా వస్తుంది. అది మెల్లగా పైకి వచ్చేటప్పటికి సగం వస్తుంది. వచ్చేటప్పటికి సముద్రం మీద ఎరుపు కాంతి పడడం మొదలవుతుంది. ఆ ఎర్రటి బింబం ఇలా పైకొచ్చి అరుణ బింబం నీటి మీదకి తేలుతుంది. కొద్ది క్షణాలు ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఆ బింబం దగ్గర నుంచి మీరు కూర్చున్న వరకు ఎర్రటి జాడ పడుతుంది నీటి మీద. పడి ఆ కెరటాలు ఇలా కదులుతుంటే అక్కడ వరకు నీలంగా ఉంటుంది, అక్కడ ఒక్క చోట ఎరుపెక్కుతుంది నీరు, పక్కన నీలంగా అయిపోతుంది, ఎర్రటి జాడ పడుతుంది. అటువంటి సూర్యబింబం ఏదుందో నిజానికి ఆదిత్య హృదయం ఎప్పుడు చదివినా ఆ బింబాన్నే ఉపాసన చేయాలి. అది సర్వశ్రేష్టం. అటువంటి బింబాన్ని ఉపాసన చేస్తూ అది ఒక్కసారి దర్శనం చేస్తే చాలు. అదే సూర్యనారాయణమూర్తి విషయంలోనూ మిగిలిన దేవతల విషయంలోనూ వచ్చే ప్రధానమైనటువంటి తేడా. మీకు మిగిలినటువంటి ఏ దేవతా స్వరూపం కూడా తిన్నగా వచ్చి కంటి మీద పని చెయ్యదు. ఎందుచేత అంటే, మీ మనసు అక్కడ లేదనుకోండి, ఎదురుగుండా మూర్తి ఉన్నా కూడా మీ మనసు దాన్ని ఏం పట్టుకోదు. చూడడం ధర్మం కాబట్టి కన్ను చూస్తుంది, కానీ అది కన్ను పట్టుకుంటుందా అంటే చెప్పడం కష్టం. మనసు దగ్గరికి వెళ్ళి ముద్ర పడదు. కానీ సూర్యుడి కాంతి నేత్రం మీద పడుతుంది. కంటి మీద కాంతి పడగానే కన్ను ఆ కాంతి వైపుకి చూసి పుచ్చుకొని ఇక్కడ ముద్ర పడుతుంది. పైగా మీకు ప్రత్యక్షంగా కనపడేటటువంటి ఏకైక పరబ్రహ్మ స్వరూపము సూర్యుడు ఒక్కడే. ఇక ఏ మూర్తినైనా సరే మీరు మనసుతో ఉపాసన చెయ్యాలి. మనసులో మీరు బాగా భావన చేస్తే, మనసుతో పట్టుకుంటే, పట్టుకోవడం వల్ల అభ్యున్నతి కలుగుతుంది. అదే అంత తేలికైన విషయం ఏం కాదు. మనసు కదలకుండా నిలబడాలి అంటే ఎంతో సాధన చెయ్యగా 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 ప్రతికూల పరిస్థితులలో కూడా ఇలా అనగానే మనసు మాట విని వెనక్కి వస్తుంది. అది ప్రతిఘటిస్తుంది. అంత తేలిక విషయం కాదు. నువ్వు ఇక్కడ నిలబడు అంటే వెళ్ళిపోతుంది. అందులో ఉద్వేగం అని ఒకటి ఉంటుంది మనసుకి. ఒకదాన్ని ఎక్కువ ప్రేమతో పట్టుకున్నా, ఎక్కువ శత్రుత్వంతో పట్టుకున్నా రెండిటి యందు ఉద్వేగాన్ని పొందుతుంది. పరమ ప్రేమ నాకెవరి మీద ఉందనుకోండి, వాళ్ళు జ్ఞాపకం వస్తున్నారనుకోండి, మీరు తీసి భగవంతుణ్ణి ఆలంబనంగా ఇవ్వడం కుదరదు, చాలా కష్టం. అది మళ్ళీ వచ్చి వాళ్ళనే పట్టుకుంటుంది. శత్రుత్వం ఉందనుకోండి, ఎవరి మీదో మీరు నిష్కారణంగా శత్రుత్వం పెట్టుకున్నారనుకోండి, అలా నిష్కారణంగా శత్రుత్వం పెట్టుకుంటే అప్పుడు కూడా మనసు వాళ్ళనే పట్టుకుంటుంది.